నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. భూకంపానికి సంబంధించిన పరిస్థితులు అసలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు వెనుజులాలోనే ఎంతమంది మరణించారు అనే అంశం. నమస్తే సార్. నమస్తే సార్, వరుస భూకంపాలు చూస్తూ ఉన్నాం. సో వెనుజులాలో వచ్చిన భూకంపం దాదాపు 1,00,000 మందికి పైగా మృతి అని అంటూ ఉన్నారు. సో అంటే నిజంగానే అంతమంది మరణించే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు రానంత పెద్ద భూకంపాలు 2 వచ్చాయి ఒకేసారి. అంటే నిమిషాల వ్యవధిలోనే. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. 2 సార్లు అక్కడ వాళ్ళ టైమింగ్స్ లో సాయంత్రం 6 గంటలకి అంటే నేషనల్ హాలిడే ప్రకటించారు వాళ్ళు మామూలుగా ఆ రోజు. అందువల్ల అందరూ ఇంట్లో హ్యాపీగా ఇండ్లలో ఉన్నారు. కరెక్ట్ గా అదే టైంలో ఫస్ట్ రెక్టర్ స్కేల్ మీద 7.2 వచ్చింది. ఒక 2 నిమిషాల తర్వాత ఇమీడియట్గా వాళ్ళు తేరుకొని బయటకు వచ్చే లోపలే మళ్ళీ ఇంకొక అతిపెద్ద భూకంపం 7.5, అది ఇంకా తీవ్రత పెరిగిందనమాట. ఇది ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ రాజధాని కరాకస్ అంటారు. ఈ కరాకస్కి 160 కిలోమీటర్ల దూరంలో ఇది వచ్చింది. దాని ఎఫెక్ట్ రాజధాని మీద కూడా పడింది. చాలా వీడియోస్ నేను చూశాను. ఆ వీడియోస్లో చూస్తే భయమేస్తుంది. అంటే మొత్తం భవనాలు ఊగిపోతున్నాయి, బయటికి రోడ్ల మీదకి పరిగెడుతున్నారు, రోడ్లలో కూడా బిల్డింగ్స్ అన్ని పడిపోతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి. ఇలాగా విజువల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ బొగోటా, కొలంబియా వరకు కూడా ఇది వ్యాపించింది. కొన్ని వేల మంది అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది. 1,00,000 మంది కూడా చనిపోయి ఉండొచ్చని USGS అంటారు, అంటే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు డిక్లేర్ చేశారు. మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 1,00,000 వరకు చనిపోయే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా శిథిలాల నుంచి అనేక శవాల్ని బయటికి తీయలేదు కాబట్టి లెక్క కరెక్ట్గా చెప్పే అవకాశం లేదు. వాళ్ళ యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటే మదూరోని తీసుకెళ్ళిపోయారు. మనకు తెలుసు, ట్రంప్ వెనెజులా మీద అటాక్ చేసి వాళ్ళ అధ్యక్షుడు మదూరోని పట్టుకొని పోయి యుద్ధ ఖైదీగా వాళ్ళ దేశంలో పెట్టారు. దాని తర్వాత అప్పటికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ ఇప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికానే ఇండైరెక్ట్గా వెనెజులాని పరిపాలిస్తుంది. అందుకనే వెనెజులా ఆయిల్ మాదే అని చెప్పాడు ట్రంప్. సో ఆయిల్ కోసం వెనెజులా ప్రెసిడెంట్ని ఇలాగ తీసుకెళ్ళిపోవడం అనేది మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇరాన్ కూడా అలాగే చేయాలనుకున్నారు, ఇరాన్లో కాలేదు. ఫైనల్గా ఇరాన్కి సరెండర్ అయిపోయాడు ట్రంప్. ఇప్పుడు క్యూబాని కూడా అదే పద్ధతిలో చేయాలనుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మధురో ఉంటే ఇంకొంత బెటర్గా ఉండేది, ఈవిడ అంత బెటర్గా చేయట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పటికైతే ఈ అతిపెద్ద 2 భూకంపాలు రావడం, తర్వాత 20 ప్రకంపనాలు వచ్చాయి వరుసగా. అంటే ట్రెమర్స్ అంటారు కదా, 20 ట్రెమర్స్ వచ్చాయి అనమాట. అందువల్ల ఆస్తి నష్టం కూడా లక్షల కోట్లలో ఉండే అవకాశం ఉంది. మొత్తం అతలాకుతలం అయిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ విధ్వంసంలో ప్రాణాలు ఎన్ని పోయినాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. చాలా మంది గాయపడడం, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, ఇంకా శిథిలాల కింద ప్రాణాలతో ఉండి సెర్చ్ అండ్ సేవ్ ఆపరేషన్, రెస్క్యూ అండ్ సేవ్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు మొత్తం లాటిన్ అమెరికా దేశాలన్నీ కూడా, బ్రెజిల్ కావచ్చు, మెక్సికో కావచ్చు, ఇలాంటి దేశాలన్నీ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాయి. ఇటు పక్క ట్రంప్ కూడా ప్రకటించాడు, మేము మీకు మిత్రులం, మేము రెడీగా ఉన్నామని చెప్పి. అమెరికా నుంచి కూడా హెల్ప్ అనేది వెళ్తుంది. అయితే ఇది ఈ మళ్ళీ వస్తుందేమో అనే ఒక భయభ్రాంతంతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఇంత పెద్ద స్థాయిలో రావడం ఈ మధ్య కాలంలో చాలా అరుదు అనమాట. సో ఇండ్లు కూడా దాని మామూలుగా మనకి రెగ్యులర్ గా వచ్చే జపాన్ లాంటి దేశాల్లో అయితే భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణం ఉంటది కాబట్టి వాళ్ళకి అంత నష్టం ఇప్పుడు జపాన్ లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మనం కూడా అనేక సార్లు చెప్పుకున్నాం, ఈ 7 రెక్టర్ స్కేల్ మీద అనేది జపాన్ లో వెరీ వెరీ కామన్. మొన్న కూడా వచ్చింది. అయినా కూడా ఇంత ప్రాణ నష్టం అక్కడ జరగదు. దానికి కారణం ఏంటంటే దానికి తగినట్టుగా వాళ్ళు ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. అక్కడ గవర్నమెంట్ సిస్టమ్స్ కూడా చాలా క్విక్ గా స్పందించడం, ముందుగానే హెచ్చరించడం, ప్రజలకు కూడా అలవాటు అవ్వడం, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అవి లేదు. ఇక్కడ ఏంటంటే మేజర్గా ఏంటంటే హాలిడే కావడం వల్ల అందరూ ప్రజలు ఇళ్లలో ఉన్నారు. దానివల్ల కూడా ఎక్కువ నష్టం జరిగింది. మామూలుగా అయితే వర్క్ ప్లేస్లో ఉండడం, బయటకు వెళ్ళడం, షాపింగ్, ఇలాగా వేరే వేరే చోట ఉండేవాడు జనం. అప్పుడు ఇంత ఓపెన్ ప్లేసెస్ లో ఉంటే ఇంత జరిగేది కాదు.
ప్రధానంగా భూకంపాలు జరిగినప్పుడు ఏంటంటే ఆ ఇండ్లు కూలిపోవడం, బిల్డింగ్లు కూలిపోవడం, దాని కింద రబుల్ అంటాం కదా, దాని కింద ఇరుక్కొని చిక్కుకొని చనిపోవడమే ఎక్కువగా మనకి నష్టం కలుగజేస్తుంది. అదే ఓపెన్గా ఉంటే ఆ స్థాయి నష్టం రాదు. ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే హాలిడే కావడం, అరౌండ్ 6 o'clock ఈవినింగ్ కావడం, అందువల్ల అందరూ కూడా ఇళ్లలో ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఏంటంటే ఆమె అయితే ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు, రెస్క్యూ టీమ్స్ బయలుదేరారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బతికున్న వాళ్ళకు కూడా ఆహార కొరత, ఎందుకంటే ఇండ్లు అన్ని కూలిపోయినాయి, వాళ్ళు నిరాశ్రయాలుగా బయటకు వచ్చేసారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలి, తర్వాత వాళ్ళకి షెల్టర్స్ క్రియేట్ చేయాలి, చిన్నపిల్లలకి మిల్క్, బ్రెడ్ ఇలాంటివి క్రియేట్ చేయాలి. ఇవన్నీ పెద్ద వ్యవహారం అయిపోయింది. మామూలుగానే ఆ దేశం మొన్నటి వరకు మనం చూసాము, వెనిజులా అంటేనే కరువు కాటకాలతో ఉండింది, బాగా ఎకనామిక్ క్రైసిస్లో ఉండింది. అందుకని ప్రజల్లో కూడా తిరుగుబాటుంది. చాలా లాటిన్ అమెరికా దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. సో క్యూబాలో కూడా గత 6 నెలల్లో విపరీతమైన పవర్ క్రైసిస్ అంటారు, ఎలక్ట్రిసిటీ లేకుండా దేశం చీకటిలోకి మగ్గిపోయే పరిస్థితి ఉంది. ఆ మధ్యనే రష్యా కొంత ఆయిల్ సప్లై చేయడం వల్ల అమెరికా కూడా రష్యా మీద ఆంక్షలు ఎత్తేయడం, ఇరాన్ యుద్ధం వల్ల, అందువల్ల కొంత క్యూబా ఊపిరి పీల్చుకుంది. వెనిజులా కూడా అదే పరిస్థితి. సో ఒక రకంగా అమెరికా నిఘా నీడలో, అమెరికా కంట్రోల్లో వెనిజులా ఉంది. సో ఇప్పుడు దీనికి ట్రంప్ ఏ స్థాయిలో హెల్ప్ చేస్తాడు అనేది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్, ఇంకా కూడా ఏ రూపంలో నష్టం జరుగుతుంది ఏంటనేది మనకి మొత్తం అయితే బయటకు రాలేదు. ఏదేమైనా దేశంలో ఎమర్జెన్సీ పెట్టడంతో ఏంటంటే స్కూల్స్ క్లోజ్ చేశారు, ఆఫీసులు క్లోజ్ చేశారు. వాళ్ళ ఇంటర్నేషనల్ మైక్విటియాలో సిమోన్ బాలివర్ అని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేశారు. ఒక రకంగా ఏంటంటే దేశమే ఒక అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోయింది. మొత్తం ప్రజల జీవితాలు ఒక నిమిషంలో 2-3 నిమిషాల వ్యవధిలోనే మొత్తం చేంజ్ అయిపోయింది, తలకిందులు అయిపోయింది. సో దీని మీద ఇప్పుడు ప్రపంచం అంతా కూడా హెల్ప్ చేయడానికి రంగంలో దిగింది. ఇండియా నుంచి కూడా హెల్ప్ వెళ్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి టర్కీలో కూడా గతంలో ఇలాగ జరిగి 50,000 మంది చనిపోయారు. టర్కీ తర్వాత అతిపెద్ద ప్రమాదం ఇదే అని చెప్తున్నారు. మనం చూస్తే భూకంపాలకి సిద్ధంగా లేని దేశాల్లో పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి అన్నమాట. సిద్ధంగా ఉన్న చోట తక్కువ నష్టం జరుగుతుంది. సో ఇది ఇంకా ఎవాల్వింగ్ సిచ్యువేషన్ కాబట్టి మనకి అన్ని విషయాల్లో క్లారిటీ అయితే రాలేదు. మొత్తం ప్రపంచం అంతా ఒక షాక్లకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఈ స్థాయి భూకంపాలు అనేవి ఈ మధ్య కాలంలో అంటే భూకంపాలు వచ్చాయి కానీ ఈ స్థాయి నష్టం జరగలేదు. సార్ ఇప్పుడు ఇవి నేచురల్ కెలామిటీసే కదా, అంటే వీళ్ళకి ఇప్పుడు జపాన్ లో అంటే తరచూ వస్తూ ఉంటది అన్నారు. ఇవన్నీ వాళ్ళకి గవర్నమెంట్ అంటే హౌసెస్ కి వాటికి ఏమైనా స్పెషల్ ఇన్సూరెన్సెస్ అవి చేస్తుంది అక్కడ, అవన్నీ ఉన్నాయండి. గవర్నమెంట్ చాలా ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అర్త్క్వేక్ ప్రోన్ దేశాలు ఉంటాయి కొన్ని, ఆ దేశాలలోకి అలవాటు అయినప్పుడు జపానే బాగా బలంగా చేసుకోగలిగింది, అడాప్ట్ చేసుకోగలిగింది. మిగతా దేశాలు ఇవి లేవు. బేసిక్గా ఏంటంటే టెక్టోనిక్ ప్లేట్ల రాపిడి వల్ల భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ ఏరియాలు ఎక్కడ ప్రోన్ ఉంటది. ఒక్కొక్కసారి అనుకోని స్థాయిలో వచ్చినప్పుడు, రెండోది ఆ టైంలో ప్రజలు ఇన్సైడ్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఇది కూడా అటువంటి ఒక రేర్ ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.